కోవిడ్ యొక్క ఆనవాళ్ళు మనం మర్చిపోకముందే మళ్ళీ ఒక డేంజరస్ వైరస్ అయితే మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా హంటా వైరస్ అని ఇప్పుడు అర్జెంటీనా ఒక క్రూజ్ షిప్‌లో బయటపడడం జరిగింది. అది ప్రాణాంతకమైన వైరస్ అని చెప్పేసి ఆల్రెడీ ఆ క్రూజ్ షిప్‌లో ముగ్గురు చనిపోవడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా దాని స్టోరీ ఒకసారి మనం వెళ్తే అంటే అర్జెంటీనా నుంచి ఏప్రిల్ 1 నుంచి అర్జెంటీనా నుంచి స్టార్ట్ అయిన ఒక క్రూజ్ షిప్ తర్వాత హాలిడే పర్పస్ అది క్రూజ్ షిప్. అందులో ఇంచుమించు 150 మంది అంటే 150 మంది పబ్లిక్ అయితే టూరిస్టులు అయితే ఉండడం జరిగింది. వివిధ దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు అయితే అందులో ఉండడం జరిగింది. ఆన్ ద వే టు అర్జెంటీనా తర్వాత సౌత్ అట్లాంటిక్ రీజియన్‌లో అయితే వెళ్ళే మధ్యమంలో అంటే వెళ్ళిన 3-4 రోజుల్లోనే ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం రావడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దాని తర్వాత న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు రావడం, ఆ తర్వాత శ్వాసకోశకు సంబంధించిన లక్షణాలు అంటే బాగా ఇబ్బంది పడి ఆ పర్సన్ అయితే చనిపోవడం జరిగింది. సో, అతను చనిపోయిన ఒక 2-3 డేస్‌లోనే అతని భార్య గూడా మళ్ళీ అదే విధమైన లక్షణాలతో బయటపడడం అనేది అక్కడ క్రూజ్ సంబంధించిన వైద్య నిపుణులైతే చూడడం జరిగింది. తర్వాత అలా చనిపోయిన సెకండ్ పర్సన్ గూడా చనిపోయిన తర్వాత గూడా తన స్నేహితురాలైన ఒక జర్మనీకి సంబంధించిన అమ్మాయికి గూడా సేమ్ లక్షణాలు రావడం, ముగ్గురు చనిపోవడం అయితే అంటే ఒక పెద్ద క్వెషన్ మార్క్‌గా మారింది. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క అంటే ఆ బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా ఇది హంటా వైరస్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. హంటా వైరస్ అయితే అటాక్ అయిందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హంటా వైరస్ అనేది ఏంది మనం ఒకసారి డీటెయిల్స్ అంటే WHO ఇచ్చిన ప్రకారం హంటా వైరస్ ఏంటని ఒకసారి చూస్తే ముఖ్యంగా ఇది హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు మరియు అడవి జంతువుల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వైరస్. ఇది మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను అయితే కారణమవుతుంది. సాధారణంగా ఈ వైరస్ మనుషుల మధ్య వ్యాపించదు, కానీ ఈ ఘటనలో గుర్తించిన స్ట్రెయిన్ మాత్రం వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపించే ప్రమాదకరమైన స్ట్రెయిన్ అనేసి అధికారులు చెప్పడం జరిగింది. ఎందుకు ఇంత ప్రమాదకరం అనేది వాళ్ళు చెప్పడం చూస్తే అధిక మరణాల రేటు, వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటాయనేసి ప్రజెంట్ అయితే చెప్పడం జరిగింది. హంటా వైరస్ ఎప్పుడైతే ఆ క్రూజ్ షిప్‌లో అటాక్ జరిగిందో అక్కడ భయాందోళన స్టార్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే హంటా వైరస్‌కి సంబంధించి కూడా ఇది కోవిడ్ కంటే ఎక్కువ డేంజర్ అయిన వైరస్. సాధారణంగా వ్యాపించదు మనుషుల నుంచి మనుషులకి. కాకపోతే ఇప్పుడు వ్యాపించడం జరిగింది. ముఖ్యంగా ఇది వేటి నుంచి వస్తుంది, నౌకలో ప్రస్తుతం వేటి నుంచి వస్తుందనేది ప్రజెంట్ మనం చూస్తే ఎలుకలకు సంబంధించిన మలం నుంచి కానీ, ఎలుకలకు సంబంధించిన లాలాజలం నుంచి కానీ, ఎలుక చనిపోయిన తర్వాత దానికి సంబంధించిన అవశేషాలు ఉంటే వాటి నుంచి కానీ, ఎలుకకు సంబంధించిన ఎలుకలు పిల్లలు పెట్టినప్పుడు అక్కడ ఉండే డిఫరెంట్ లాలాజలం ఏదైతే ఉందో దాని నుంచి కానీ వచ్చే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనుషుల నుంచి ఎలుకల నుంచి మనుషులకు ఈ విధంగా అటాక్ అయింది. ఇది ఒక డిఫరెంట్ స్ట్రెయిన్ అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్రూజ్ షిప్‌లో వ్యాధుల వ్యాప్తి కొత్త విషయం కాదు. కరోనా మహమ్మారి సమయంలో కూడా పలు నౌకలు వైరస్ కేంద్రాలుగా మారాయి. ఇప్పుడు హంటా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో మరోసారి అంతర్జాతీయ ప్రయాణ భద్రతపైన అయితే క్వెషన్ మార్క్ అయితే ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా నిపుణులు ప్రజెంట్ అక్కడున్న హంటా వైరస్ యొక్క లక్షణాలను ఏం చెప్తున్నారంటే, ఫ్లూ లాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు, అడవి ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలి, జంతువుల విసర్జనకు దూరంగా ఉండాలి, ప్రయాణాల్లో ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలనేసి ప్రజెంట్ అయితే అక్కడున్న అధికారులు కానీ WHO కానీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా హంటా వైరస్ అనేది చాలా డేంజర్, కోవిడ్ కంటే ఎక్కువ డేంజర్ అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఎలుక మరియు అడవి జంతువుల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన వైరస్. ఇది మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులను కారణమవుతుంది. సాధారణంగా ఈ వైరస్ మనుషుల మధ్య వ్యాపించదు, కానీ ఇక్కడ దొరికిన స్ట్రెయిన్లో మాత్రం ఖచ్చితంగా ఇది మనుషులకు వ్యాపిస్తుంది. చాలా డేంజర్ అని అయితే ప్రజెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఎందుకంటే డేంజర్ అటాక్ అయిన కొన్ని రోజుల్లోనే అటాక్ అయిన 2 or 3 వీక్స్ లోపలనే మనిషి చనిపోతాడు, లక్షణాలు బయటపడడం. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక జ్వరం, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కనిపించే లక్షణాలు ముఖ్యంగా ఇవి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు హంటా వైరస్ వ్యాప్తి చెందుతుందేమో అని WHO ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి అని చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ నౌకనైతే
అంటే ఒక స్ట్రెయిన్ అంటే డిఫరెంట్ స్ట్రెయిన్ చేయడం జరిగింది. ఆ నౌకను ప్రెజెంట్ అయితే క్వారంటైన్‌లో పెట్టడం జరిగింది. అందులో 150 మందిలో ఆల్రెడీ ముగ్గురు చనిపోవడం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంకా చాలామంది అంటే అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ప్రెజెంట్ 3-4 నలుగురైతే ఇప్పుడైతే ప్రెజెంట్ అంటే చాలా కండిషన్ కూడా చాలా సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. మిగతా వారినైతే హాస్పిటల్‌కు పంపించడం జరిగింది. అందరినైతే క్వారంటైన్ చేయడం జరిగింది. ఈవెన్ షిప్‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచడం జరిగింది. అంటే ఒక ఆహ్లాదకరమైన అంటే హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి పోయిన వాళ్ళకు ఈ విధంగా హంటా వైరస్ అటాక్ అవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద క్వెషన్ మార్క్. అంటే హాలిడేస్ కాబట్టి అంటే దేశ విదేశాల నుంచి హాలిడేస్‌కి వెళ్తుంటారు. అలాంటి వాళ్ళకంటే అంతర్జాతీయంగా జర్నీ చేసే వాళ్ళకు హాలిడే స్పాట్స్ వెళ్ళే వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా నిమోనియా గానీ, జ్వరం లాంటి లక్షణాలొస్తే లైట్‌గా తీసుకోకూడదు. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకోవాలని చెప్తున్నారు. ప్రెజెంట్ హంటా వైరస్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలని WHO కూడా స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది.